హలో వల్లి గారు మాట్లాడేది. అవు సార్ నేనే సార్. వల్లి గారు, ఈ బేడారం జాతరలో మిమ్మల్నేనా వాళ్ళు ఇబ్బంది పెట్టింది? నాకే సార్. అసలు ఏం జరిగింది, ఎలా అయింది అది ఒకసారి చెప్తారా? సార్ సమ్మక్క సార్ పోయినా సార్ నేను. పోయింటే నేను చిన్నగా వ్యాపారం చేస్తూ వస్తున్నాను సార్ నేను. ఇంకా 2 సందులు తిరగాలని పోయింటే సార్ వచ్చినా సార్, మీడియాతో వచ్చారు సార్. మీడియా వాళ్ళు కరెక్ట్ మీడియా వాళ్ళని చెప్పారా? ఏమని చెప్పుకున్నారు వాళ్ళు అసలు? మాకి అంత సరిగ్గా రాలేదు సార్. వాళ్ళు వచ్చినా సార్, వాళ్ళు ముగ్గేస్తున్నారు, వాళ్ళు పక్కన వాళ్ళు ముగ్గేస్తున్నారు. ముగ్గు వేస్తుంటే వాళ్ళు ఎవరు అన్నారు సార్ మాకి. సార్ మాది కర్నూలు సార్ చెప్పినా సార్ నేను. వాళ్ళకు ఎక్స్పెక్ట్ డేట్ ఉంది దానికి ఉండవు సార్, బండికి ఉండవు సార్. నేను చెప్పిన సార్ బండికి ఎక్స్పెక్ట్ డేట్ ఉండదు సార్, 2 రోజులు 3 రోజులు వ్యాపారం సార్ మాది. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోతుంటాయి అని చెప్పారు మీరు? అవు సార్. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మేడారం వరంగల్లో? మేము వారం సార్. అంటే మీరు ప్రతిసారి మేడారం వెళ్తూనే ఉంటారా? ఈ సంవత్సరం సార్ పోయింది సార్ నేను. అచ్చా, మొదటిసారి వెళ్ళారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం సార్, ఎప్పుడు పోలేదు సార్, నాకు తెలుసు సార్ అది. మీ వయసు ఎంత ఉంటది వల్లి భాయ్? నా వయసు 30 ఉంటుంది సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. పెళ్ళ ఎన్నేళ్ళు? 10 సార్. 10. అచ్చా, ఉండడం కర్నూలులోనేనా? చుట్టుపక్కల నాది వెలుగోడ సార్ నాది. వెలుగోడ. అయితే ఇప్పుడు మీకు ఏమైనా ఫోన్లు రావడం, ఇంకా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారా? అంటే బెదిరింపులు, వాళ్ళు ఎవరైతే మీడియా వాళ్ళు అన్నారో వాళ్ళు ఏమైనా ఇంకా ఫోన్లు కానీ పోలీసులు కానీ చేస్తున్నారా? లే సార్, బాగుందని బాగున్నారు, మీరు బాగుందని చెప్తాను సార్ మనకి వాళ్ళు. అచ్చా, అంటే ఇక్కడ మన వరంగల్ ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని తీసుకెళ్లి కొట్టడం, కూర్చోబెట్టడం ఏమైనా చేశారా పోలీసులు అక్కడ? లే సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని తినమన్న తర్వాత మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోయారా, లేదా ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి లాక్కెళ్లారా? మేము వచ్చినాం సార్, ఇంకా బాధలో పడి మేము వచ్చినాం సార్ ఇంకా. అచ్చా, అంటే పోలీసులు వచ్చి లాక్కెళ్ళడం మిమ్మల్ని ఏం జరగలేదు? లే సార్. అంటే మేమే నష్టపోయినాం సార్. అంటే ఇప్పుడు మీ బన్ను సరుకు అదంతా పడేశారా వాళ్ళు? పడేసాను సార్ వాళ్ళు. సుమారు ఎంత ఉంటది మీరు వల్లిభాయ్ అది? 1,00,000 రూపాయలు ఉంటుంది సార్. 1,00,000 రూపాయలు సరుకు పడేశారా? ఎన్ని బండ్లు ఉండే మీవి అక్కడ? అంటే 2 సార్, మా బండ్లు సార్ 2. అంటే 2 బండ్లు కూడా మేడారం జాతరలోనే ఉన్నాయి? సార్, పక్కన అమ్ముతారు వాళ్ళు. 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ పోతారు సార్ వాళ్ళు. మీరు వీళ్ళకి చెప్పలేదా మీకు నా మీద ఏమైనా అనుమానం ఉంటే చెక్ చేసుకోండి, ఫుడ్ అధికారులకి చెప్పండి అని చెప్పి ఏం చెప్పనీయలేదా వీళ్ళు? అంటే చెప్పినట్టు సరిగ్గా మాటలు, ఎంత మందిలో నాకు సరిగ్గా మాటలు రావా సార్, నాకు రాలేదు సార్ నాకు. అచ్చా, అంటే మీ ఓనర్ తో కూడా మాట్లాడినట్టున్నారుగా వాళ్ళు? మా ఓనర్ సెల్ స్విచ్ ఆఫ్ అయింది సార్ నాది. అచ్చా, మీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళు ఏమైనా వచ్చారా? ఓనర్ తో మాట్లాడడం జరిగిందా ఈ మీడియా అనే వాళ్ళు, మైకులు పట్టుకున్న వాళ్ళు? లేదు సార్, రాలేదు సార్. వాళ్ళు సెల్ తెలియదు సార్, సెల్ వద్దు, అది నెట్వర్క్ ఉండదు కదా సార్. అచ్చా, నెట్వర్క్ లేదనమాట. అంటే ఇది మొత్తం ఇంటర్వ్యూ పేరా మిమ్మల్ని ఎంతసేపు ఇబ్బంది పెట్టారు వీళ్ళు? 2 గంటలు సార్ దాదాపు సార్. బాబా, 2 గంటలు అంటే వీడియోలు కొంచెం 5-10 నిమిషాలే ఉన్నాయి కదా? అవు సార్. అంటే ఎవరు కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆపలేదా? ఆపలేదు సార్ మాకి. అంటే ఏ ఒక్కరు కూడా ఇలా ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పలేదా? ఒక ఆమె చెప్పింది సార్ నాకు, పాప పిల్లోడు టెన్షన్ పడుతున్నారు, చెమట పడుతున్నారు, ఆ పిల్లోడికి ఇమీడియట్ గా పంపరి అన్నారు సార్ ఒక ఆమె సార్. అంతవరకు ఎవరు ఏం వెళ్ళారు సార్ మాకి. అంటే ఇప్పుడు మీరు ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ చేయదలుచుకోలేదా? లేదు సార్, పోలీస్ వాళ్ళే మాకి ఏం చెప్పారు సార్ మాకి. అంటే అదే, మీరేం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేయనప్పుడు, మీరు కంప్లైంట్ చేయనప్పుడు అందులో ఎటువంటి లీగల్ గా సమస్య అనేది ఉండదు. కాకపోతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని సోషల్ మీడియాలో అందరూ మిమ్మల్ని కేసు చేయమంటున్నారు. మరి మీరు చేయాలనుకోవట్లేదా? అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అడగాలి సార్, మా చేతిలో ఉంది సార్, మేము బీదవాళ్ళు సార్ మేము. సరే సార్, కరెక్టే, మీరు బీదవాళ్ళే. అంటే ఎంత బాడుకుంటారా? మొత్తం ఇల్లు కిరాయిదేనా? నా కిరాయి ఇల్లు సార్ నాది. అచ్చా, అంటే ఎవరైనా ఇప్పుడు మీకు ఆర్థిక సహాయం చేయడం ఇలా చేస్తున్నారా? వస్తున్నా సార్. ఎందుకంటే వల్లి గారు, ఇప్పుడు ప్రస్తుతానికి మీ అంశం అనేది బాగా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా. ఎందుకంటే పాపం మీరు ఎంత బాధతో ఆ బన్ను తింటున్నది వీడియో మీరైనా చూసుకున్నారా? నేను చూసుకుని ఏడుస్తున్నా సార్, మా పిల్లలు అంతా చూస్తలే సార్. నేను సెల్ చూడాలంటే నాకు వద్దు వలిభాయ్, నేను మీకు ఒక విషయం చెప్తున్నా. మీరు ఫోన్ నుంచి ఎంత దూరం అయితే అంత దూరం ఉండండి. మా సమ్మాన్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను, సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి న్యాయని. మీకు ఏ సమయంలో లీగల్ సర్వీస్ అయినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు. సరే సార్. మీకు వస్తున్న ఫోన్లు ఏమైనా ఇబ్బంది పెట్టే వస్తున్నాయా? లేదు సార్, మంచి కోసం చెప్తున్నా సార్. అందరూ ఫోన్లు చేసి మీ బాగోగులు అడుగుతున్నారు, పరామర్శిస్తున్నారు కదా? మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉన్నది ఉన్నట్టు ఉండాలి. ఏ రాజకీయ పార్టీలు లేదా ఎటువంటి రెచ్చగొట్టే వాళ్ళు, అటు హిందువులని కానీ ముస్లింలని కానీ ఏ కులం మతం తెచ్చినా తొందరపడకండి. అదే సార్, మేము కూడా అదే సార్.
ఎందుకంటే కొంతమంది కావాలని మంచిదనం 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 ఉంటాయి కదా, మేలుగా సార్. మాకు కూడా నా డబ్బులు వస్తాయి కదా సార్, మాకి యాడపైన కూడా వ్యాపారం పైన కూడా. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా? లేదు సార్, ఫస్ట్ టైం సార్ మాకి. ఎప్పుడు జరగదు సార్, దేవుడిదలా సార్ మాకి. అంటే వీళ్ళు ఏంటి, వీళ్ళకు ఏముండే టార్గెట్, ఎందుకు అలా హింసించారు మిమ్మల్ని? అది నాకు సరిగా ఆ టెన్షన్ లో నాకు ఏం సరిగా రాలేదు సార్. అంటే మీరు ఏం తప్పు చేయలేదు కదా అసలు అక్కడ? నేను తప్పు చేయలేదు సార్. నేను అంటే మరి చెప్పండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతారు సార్ బండికి. అచ్చా. అది కాకుండా ఆధార్ కార్డు ఇంగ్లీష్ లో మాట్లాడారు సార్ ఆయన. అచ్చా, అవునులే. ఆయన మీ పేరు వలి అనగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, అది గమనించా? దొరికినాడు అని. అంటే ఇప్పుడు మీ సంఘం ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? కోవా బన్ వాళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారు, మీరేమైనా సంఘం ఏర్పాటు చేసి పోరాటం చేయాలనుకుంటున్నారా? కోవా బన్ వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొడుతున్నారు కదా, కడుపు మీద. అవు సార్, అదే పేదవాళ్ళకి ఎప్పుడైనా కడుపు కొట్టగానే నేను మనస్ఫూర్తిగా కొడుతున్నా సార్. నేను అదే నాకు తెలుసు, నేను రాయచోటి, కర్నూలు, కడప ఈ ప్రాంతాలన్నీ తిరిగి ఉన్నాను. అయితే రాయచోటిలోనే ఎక్కువ ఉంటది కోవా బండ్ల అమ్మకం. అందుకోసం మీరు ఏం చేయాలంటే, కోవా బన్ వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకు ఇబ్బందులు ఎవరండి పెట్టేది ఉండదు, లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసమే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా అడ్వకేట్ సాదిక్ షేక్ గారు మాట్లాడారని చెప్పండి వాళ్ళకి. నా నెంబర్ ఇవ్వండి, ఖచ్చితంగా చేద్దాం. మీరేమైనా మరి ఇప్పుడు అదే పని మీకు వెళ్తున్నారా, మళ్ళీ ఇంకా వేరే పని ఏదైనా చూసుకుంటున్నారా? ఇదే సార్, ఇదే సార్ మాది వ్యాపారం సార్. అంటే కోవా బండ్లు తయారు చేసి అమ్మడమే. అదే సార్. సరేలే, చాలా బాధాకరం. ఆ వీడియోలు చూసి బాగా వైరల్ అయినాయి, అదే నేను కూడా ఫోన్లు చేస్తున్నా. మీకు ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ప్రజలకు ఏమైనా? అంతే సార్. అదే, మీరు ధైర్యంగా ఉండండి, ఇబ్బంది ఏం పడొద్దు. ఇప్పుడు వస్తున్న ఫోన్లు ప్రతి ఫోన్ అటెండ్ చేసి ఏది పడితే అది మాట్లాడి తొందర పడకండి. మాకు జరిగింది ఇదే సార్, మాకి సార్. వాస్తవం అయితే ఇదే సార్ మాకు జరిగింది సార్. దాని తర్వాత ఇంకైతే మీకు పోలీస్ కేసులు వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టడం కూడా లేదు సార్. మేము వచ్చేస్తాం సార్, ఆ రోజు సార్ మేము. సరే, మంచి పని చేస్తారు. కానీ మళ్ళీ ఏమైనా ఇక్కడ తెలంగాణలో అవసరం ఉన్నా మన రాయలసీమలతో మాట్లాడి నేనైనా చేసి పెడతాను. కాకపోతే మీరు మాత్రం నీతి నిజాయితీగా ఏ విధంగా అయితే ఫ్రెష్ బండ్లు పెట్టి అమ్ముతున్నారో అలానే మీ జీవనోపాధి చేసుకోండి. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే కోవా బన్ అంటే ముస్లింలే అనుకుంటున్నారు. చాలా హిందూ ఫ్యామిలీలు కూడా బతుకుతున్నాయి కదా దాని మీద. మరి వాళ్ళని కూడా ఆపారా, మిమ్మల్ని ఆపారా? మమ్మల్ని ఆపినా సార్, అంటే వాళ్ళు కూడా ఆపినా సార్, వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే వాళ్ళు దొరకలేదు సార్, మేమే దొరికినాము. వాళ్ళు ఎటే పోయినారో మాకు తెలుసు సార్, మేమే దొరికినాం సార్. అంటే మొత్తం ఎన్ని బండ్లు వచ్చాయి కర్నూలు రాయలసీమ నుంచి? 10 బండి సార్. 10 బండ్లలో పట్టుకున్న బండ్లు మీరండే? మేమిద్దరం సార్. అందుకోసం నేను మా మామ కొడుకు సార్. అచ్చా, ఆయన పేరేంటి? జావీద్. ఆయన బండిలో సరుకు కూడా పడేశారా? అవును సార్. మీరేమి ఇబ్బంది పడకండి, దాతలు ఖచ్చితంగా ఆదుకుంటారు. మీ ఫోన్ నెంబర్ చాలా మందికి ఓపెన్ గా పెడుతున్నారు, అందుకోసం మీరు జాగ్రత్తగా ఫోన్ చూసి వాడండి, సరేనా? ఎక్కడ కూడా ఎటువంటి స్టేట్మెంట్ తొందరపడి ఇవ్వకూడదు. మనకి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ అనే నినాదం లౌకికవాదంతో ఉండాలి. అది అంతే. కావాలని కొంతమంది ఉసిగొల్పుతున్నారు, మీరు ఆ ఉచ్చులో మాత్రం పడకండి. మీకు ఏ సందర్భంలో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలన్నా నా సహాయం పూర్తిగా ఉంటుంది. సరేనా? ఉంటాను, జాగ్రత్త.